హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అగ్ని శిఖరం'. శ్యామ్ బాబు గారు రచించారు. సముద్ర మట్టం నుండి దాదాపు 8,000 అడుగుల ఎత్తునుంది ఆ పర్వత శిఖరం. ఖచ్చితంగా చెప్పాలంటే 2,666 గజాల 2 అడుగుల ఎత్తు. అంకెల్లో చెబుతుంటే చాలా ఎత్తున ఉన్నట్లు అనిపిస్తోంది కానీ నిజానికి పర్వత శిఖరాల సాధారణ ఎత్తుతో పోల్చి చూస్తే అది చాలా తక్కువ ఎత్తనే చెప్పాలి. అయితే ఆ పర్వత శిఖరానికో ప్రత్యేకత ఉంది. ఆ ద్వీపంలో ఆ పర్వత శిఖరం చుట్టూ ఇంకా ఎత్తైన పెద్దవైన పర్వతాలున్నా దాన్ని మాత్రమే అగ్ని శిఖరం అని పిలుస్తారు. ఒకప్పుడు ఆ ద్వీపంలో నివాసం ఉన్న టానా తెగ ప్రజలు టానాల దేవాలయం ఆ పర్వత శిఖరం మీద ఉంది. ప్రతి 548 సంవత్సరాలకు ఒకసారి ప్రాతకాలపు సూర్యకిరణాలు అక్కడున్న రాతి విగ్రహాన్ని తాకగానే విస్ఫోటనం జరుగుతుంది. బొగ్గున మంటలు ఆకాశంలోకి ఎగిసి పడతాయి. ఎర్రని మంటలు నాల్కలు చాస్తూ దేవాలయ గవాక్షాల్లోంచి బయటికి చిమ్ముతాయి. సుళ్ళు తిరుగుతున్న పొగ ఆకాశంలోకి లేస్తుంది. ఆ తర్వాత పుస్సీకాట్ నుండి ఆ ఇంటి దగ్గరకు నడిచి రావడానికి దాదాపు అరగంట పైనే పట్టింది. దాదాపు ఊరి చివర పూరి గుడిసెలు, కూలిపోతున్న పాతకాలపు ఇళ్ళు కూడా దాటిన తర్వాత క్యాపిటల్ హైవేకి దగ్గరగా కోకా చెట్ల మధ్యుంది ఆ ఇల్లు. యూరోపియన్ స్టైల్ బంగళా. ఎప్పుడో 19వ శతాబ్దపు కట్టడం. 100 సంవత్సరాల పైబడి ప్రకృతి తాండవానికి తట్టుకుని శిథిలావస్థలో ఉన్నట్లుంది. ఆ ఇంటికి 100 గజాల దూరంలో ఆగి ముందు నడుస్తోన్న వ్యక్తి వైపు చూశాడు జైమినిషా. పుస్సీకాటు బారులో 1-2 పెగ్గలు ఎక్కువే పుచ్చుకుని ఉండొచ్చతను. అంత మాత్రం చేత అక్కడ రెడీమేడ్గా దొరికే అమ్మాయిలు వదిలేసి వీడి మాటలు నమ్మి ఇంత దూరం రావడం అవివేకమేమో అనిపించింది అతనికి ఆ క్షణంలో. ముందు నడుస్తున్న వ్యక్తి జైమిని తన వెనకే రావడం లేదని గ్రహించి ఆగి వెనక్కి తిరిగాడు. కోకా చెట్ల ఆకు సందుల్లోంచి చంద్రకాంతి వాడి ముఖం మీద పడి మెరుస్తోంది. కమాన్ సార్, ఈళ్ళే వచ్చేసాం అన్నాడు ఎంకరేజింగ్గా. జైమినిషా చిత్రంగా భుజాలు ఎగరేసి ముందుకు నడిచాడు. ఆ పాడుబడిన ఇంట్లోకి తనని తీసుకెళ్లి తన దగ్గరున్న విలువైన వస్తువులు డబ్బు దోచుకోవాలని వాడు ఆలోచిస్తుంటే అది వాడి కర్మ. అలాంటి వాళ్ళు 10 మందిని ఉత్త చేతులతో మట్టి కరిపించగలతను. పైగా పిస్తోలు కూడా ఉంది. పిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రాణాలు తీయడానికి వెనుకాడడు షా. బంగ్లా ముందు భాగంలో నేల మీద చదరంగా చెక్కిన బండరాళ్లు పరుచున్నాయి. రాళ్ల మీద వాళ్ల బూట్లు చప్పుడు విని కాబోలు ఎవరో హాలు తలుపు తెరిచారు. పల్చటి ఎలక్ట్రిక్ దీపపు కాంతి వరండా మీద పడింది. శాలువా కప్పుకున్న ముసల్ది వస్తున్న వాళ్ళిద్దరి వైపు పరీక్షగా చూస్తూ నిల్చుంది. నేనేక సుబ్రోతోని. కెప్టెన్ని ఈరోజు మన గెస్ట్గా ఆహ్వానించాను అన్నాడు జైమినిషాను అక్కడకు తీసుకొచ్చిన వ్యక్తి. ఓహో, ఈ తార్పుడుగాడి పేరు సుబ్రోతో అన్నమాట అనుకున్నాడు షా మనసులోనే. వాడు చెప్పినట్లు బార్ గర్ల్స్ కన్నా ఇది కాస్త హైక్లాస్ వ్యవహారంలానే కనబడుతోంది అని కూడా అనుకున్నాడు. ముసల్ది ఏమీ మాట్లాడకుండా కొద్దిగా తలాడించి తలుపులు బార్లా తెరిచి ఓ పక్కకు తప్పుకుంది. మగవాళ్ళిద్దరూ హాల్లోకి ప్రవేశించగానే నిశ్శబ్దంగా తలుపులు మూసి గడియ పెట్టింది. పెద్ద హాల్ అది. అయితే తగినంత ఫర్నిచరు, అలంకారాలు లేకపోవడం వలన బోసిగాను మరింత విశాలంగానూ కనబడుతోంది. దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్న సీలింగ్లో అమర్చిన ఎలక్ట్రిక్ బల్బు కాంతి హాలంతా పూర్తిగా పడ్డం లేదు. హాలు మధ్యగా ఉన్న ఒకే ఒక సోఫాలో వాళ్ళిద్దరినీ కూర్చోమని సైగ చేసి ముసల్ది తన గదిలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు కూలీనుల వంశం వీళ్ళది. కాలక్రమేణా ఆర్థికంగా చితికిపోయి ఇలా అయ్యారు. ఎప్పుడైనా మీలాంటి మర్యాదస్తునికి కాస్త కాలక్షేపం కలిగించి వచ్చిన ప్రతిఫలంతో గడుపుకొస్తున్నారు చెప్పాడు సుబ్రోతో. నువ్వు మంచి సేల్స్ మ్యాన్వి అన్నాడు షా ఒకసారి బొడ్లో పిస్తోలు తడిమి చూసుకుంటూ. సుబ్రోతో నవ్వుతూ ఏదో చెప్పబోయేంతలో లోపలి గది తలుపు చప్పుడయింది. హలో, గుడ్ ఈవినింగ్, ఐయామ్ ప్రేత అన్నదో కంఠస్వరం. ఆశ్చర్యంగా తల తిప్పి చూశాడు షా. మామూలు వేశ్యల పొడి సంభాషణలా కాక ఉచ్చారణ ఎంతో స్వచ్ఛంగా సౌమ్యంగా చదువుకున్న మనిషికి మళ్ళే ఉంది. బహుశా 18 ఏళ్లుంటాయి ఆమెకి. అంత పొడుగు పొట్టి కాదు, తడి గోధుమ పిండి రంగు శరీర ఛాయ.
తల పైకెత్తి ఆమె ముఖం వైపు చూశాడు షా. నవ్వుతూ చూస్తోంది ఆమె షా వైపు. విటులను ఆకర్షించడానికి వేశ్యలు నవ్వే వెకిల్ నవ్వు కాదు, తెలిసిన వ్యక్తిని మర్యాదగా పలకరింపుగా నవ్వే నవ్వు. నవ్వుతున్న పల్చని పేదాలపైన సన్నని ముక్కు, పెద్ద నల్లని కళ్ళు, భుజాల వరకు కత్తిరించుకున్న నల్లని ఒత్తైన వంకీల జుత్తు. నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్ ఎట్ ఆల్ అనుకున్నాడు షా. అరగంట నడక వృధా కాలేదు. కమ్ హియర్ బేబీ, మీట్ ది కెప్టెన్, హీఈస్ ద నైస్ మ్యాన్ అన్నాడు సుబ్రోతో ప్రేతాను దగ్గరికి రమ్మని సైగ చేస్తూ. హలో అన్నాడు షా నవ్వుతూ, తృప్తిగా నకసిక పర్యంతం ఆమెను చూస్తూ. ప్రీతి నవ్వుతూ వచ్చి సోఫాలో షా పక్కనే కూర్చుంది. ఎలా ఉంది బాస్, డూ యూ లైక్ హెర్ అడుగుతున్నాడు సుబ్రోతో పానకంలో పుడకలా. చిరాకనిపించింది షాకు. ఓకే ఓకే అన్నాడు విసుగ్గా. అయినా సుబ్రోతో కదల్లేదు. చేతులు నలుపుకుంటూ నిలబడ్డాడు. ప్రీతి అతని జుట్టులోనికి చేతివేళ్లు జొనిపి సున్నితంగా పీకుతూ నుదుటిని ముద్దు పెట్టుకుంది. సుబ్రోతో చిన్నగా దగ్గాడు. షా అతన్ని ఒకసారి క్రీగంట చూసి మళ్లీ ఆమెను ఆతరంగా దగ్గరకు లాక్కుపోయాడు. ప్రీతి అతన్ని ఓ చేత్తో సుతారంగా దూరంగా నెట్టి చెప్పింది. ముందు సుబ్రోతోను పంపేయండి, పాపం అతని కోసం మా అత్త ఇంటి దగ్గర కాల్చుకుని ఉంటుంది. ఓ అని ప్యాంటు జేబులోంచి పర్సు తీసి ఓ నోటు సుబ్రోతో వైపు విసిరాడు. సుబ్రోతో ముఖం దివిటీలా వెలిగిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిస్సందేహంగా రాత్రంతా ఎంజాయ్ చేయండి. తెల్లవారుజామున మీరు తిరిగి వెళ్ళడానికి వీలుగా టాక్సీ అరేంజ్ చేసి వెళతాను. గుడ్ నైట్. సార్ని జాగ్రత్తగా చూసుకో ప్రీతి నవ్వుతూ చిన్నగా కన్నుగీటి తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు సుబ్రోతో. మా అమ్మకు కూడా కొంత ఇవ్వండి అంది ప్రీతి ఆ గదిలోనే ఇంకా అలాగే నిలబడున్న తల్లివైపు చూస్తూ. పరసులోంచి 4 నోట్లు తీసి ప్రీతికి ఇచ్చాడు షా. ఇండియన్ కరెన్సీలో 100 రూపాయలకు సమానమైన మొత్తం అది. ఓకే అడిగాడు ప్రశ్నార్థకంగా. సంతోషంగా నవ్వి చెంగున గెంతుతూ వెళ్లి తల్లి చేతుల్లో పెట్టింది డబ్బుని. తిరిగి అంతే హుషారుగా షా దగ్గరికొచ్చి వంగి అతని బుగ్గ మీద చిన్నగా చప్పుడు చేస్తూ ముద్దు పెట్టుకుంది. రండి లోపల గదిలోకి వెళదాం అంది షా చెయ్యి పట్టుకుని సోఫాలో నుండి పైకి లాగుతూ. మౌలీ ఐలాండ్స్ ప్రపంచంలోని అతి చిన్న రాజ్యాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇండోనేషియాకు ఆస్ట్రేలియాకు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 40 దీవుల సముదాయమే ఆధునిక మౌలీ ఐలాండ్ దేశం. 1980లో ఫ్రెంచ్ పాలన నుండి విముక్తి పొంది మౌలీ ఐలాండ్ ప్రజలు స్వాతంత్రం పొందారు. మౌలీ ఐలాండ్స్లో అతిపెద్ద దీవి మోర్నియో. గతంలో ఫ్రెంచ్ సైనికులకు పసిఫిక్ స్థావరంగా ఉండేది. ఆ దీవిలోని ఒకే ఒక పట్టణం ఓడరేవు. దాని పేరు కూడా మోర్నియో అని అంటారు. నిజానికి ప్రస్తుతం మౌలీ ఐలాండ్స్ రాజధాని నగరం కూడా అదే. మోర్నియో కాక మిగిలిన 39 దీవుల్లో చెప్పుకోదగ్గ పట్టణమేమీ లేదు. నిజానికి 1-2 దీవులు తప్ప మిగతావన్నీ చిన్న చిన్న దీవులు. కొన్ని దీవులు నివాసయోగ్యం కూడా కావు. ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం, తోటల పెంపకం, చేపలు పట్టడం. కొన్ని దీవుల్లో మాత్రం గనుల తవ్వకం జరుగుతోంది. ఇనుము, మాంగనీసు, కొద్దిగా బంగారం. మోర్నియో కూడా మైనింగ్ టౌన్ అనే చెప్పుకోవాలి. కొత్తగా స్వాతంత్రం వచ్చిన అన్ని రాజ్యాలకు మళ్ళనే మౌలీ ఐలాండ్స్ కూడా తెలియని శత్రువుని ఎదుర్కోవడం కోసం, స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున సైనిక శిక్షణ కోసం, ఆయుధాల కోసం ఖర్చు పెడుతోంది. పేదరికంలో ఉన్న ప్రజలకు నిత్యావసరాలు ఎంతో అత్యవసరం అని తెలిసిన దేశాధినేతలు దేశ ఆదాయంలో అధిక భాగం సైన్యం మీద ఖర్చు పెడతారు. ఆ సైన్యం బయట శత్రువుని ఎదుర్కోవడానికి కాదని, అంతర్గతంగా నాయకులపై ధ్వజమెత్తేవారిని అణచడానికేనని రాజకీయాలు తెలిసిన ప్రతివారికి తెలుసు. కొత్తగా ఏర్పరిచిన సైన్యానికి, నావికా దళానికి శిక్షణ ఇవ్వడానికి మౌలీ ఐలాండ్స్ ప్రభుత్వం కొన్ని మిత్రదేశాల సహాయాన్ని, సహకారాన్ని అర్థించింది. ఇక్కడ మౌలీ ఐలాండ్స్ ప్రభుత్వం కొంత దూరదృష్టితో వ్యవహరించిందనే చెప్పాలి. కొత్త రాజ్యం ఎక్కడ ఏర్పడినా ముందు తమ గుప్పిట్లోకి తీసుకోవాలనుకునే అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల జోలికి పోకుండా తనకు దగ్గరగా ఉన్న ఆలీన రాజ్యాల్లో కావలసిన సహాయం చేసేవారిని వెతుక్కున్నారు మౌలీ అధినేతలు. ఫలితంగా మౌలీ ఐలాండ్స్ ప్రభుత్వానికి, భారతదేశానికి మధ్య ఒప్పందం కుదిరింది. మౌలీ సైన్యాన్ని, నావికాదళాన్ని సుశిక్షితులుగా తయారు చేయడానికి భారత సైనికాధికారులు మోర్నియో పంపబడ్డారు. అలా మౌలీ ఐలాండ్స్కి వచ్చిన ఆఫీసర్లలో ఒకడు షా. తొలి ప్రణయపు వరద వెలువ ఉధృతం తగ్గగానే బెడ్ మీద లేచి కూర్చుని సిగరెట్ వెలిగించాడు షా.
ప్రీతి మెల్లగా లేచి గదికి మరోవైపున్న తలుపు తెరుచుకుని వెళ్ళింది. ఆమె ప్రవర్తనలో చిత్రమైన హోమ్లీనెస్ కనబడింది అతనికి. ఆమె ఒక వేశ్యలా కాకుండా ఎంతో దగ్గరి మనిషిలా అనిపించింది. ప్రీతి కన్నా అందమైన స్త్రీలను అనుభవం ఉన్న అతివల్ని అనుభవించాడతను. అయినా ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లు అనిపిస్తోంది. మళ్ళీ బెడ్ మీద వాలి తృప్తిగా సిగరెట్ పొగ పీలుస్తూ గోడ మీద ఆయిల్ పెయింటింగ్ వైపు చూశాడు. గమ్మత్తుగా ఉంది ఆ చిత్రం. బహుశా చాలా పాతదే అయి ఉండొచ్చు కూడా. రంగులు బాగా మాసిపోయి దాని చుట్టూ ఉన్న గిల్టు ఫ్రేమ్ కాఫీ రంగులోకి తిరిగి ఉంది. 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉంది ఆ తైలవర్ణ చిత్రం. ఎత్తైన కొండ శిఖరం. దాని పైభాగాన మండపం లాంటిదేదో ఉంది. బహుశా ఏదైనా దేవాలయం అయి ఉండొచ్చు. కొండ శిఖరానికి కాస్త వెనగ్గా బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ కొండలున్నాయి. ఆ కొండల మీదుగా సూర్యుడు సగం పైకొచ్చున్నాడు. సూర్యకిరణం ఒకటి తిన్నగా మండపం గవాక్షంలోకి పడుతున్నట్లు, గవాక్షం చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లుతున్నట్టుగా చిత్రించుంది. అంతేకాదు, ఆ మండపంలో నుండి గుండ్రటి అగ్ని కణాలు జలపాతంలా శిఖరం కిందకి జారుతున్నట్లుగా ఉంది. చిత్రం చాలా పాతదైన ఆ రంగుల కలయిక, చిత్రించిన విధానం చిత్రకారుడి భావాన్ని స్పష్టంగా తెలుపుతున్నట్లుగా ఉన్నాయి. లేచి కూర్చుని మరింత దగ్గరగా చూశాడు ఆ చిత్రాన్ని. ఇలాంటి గమ్మత్తైన భావాన్ని ఆర్టిస్టు ఎందుకు గీసుంటాడోనని ఓ క్షణం ఆలోచించాడు షా. చిత్రం మీద ఎక్కడా బొమ్మ ఎవరు గీసింది తెలిపే సంతకం లాంటిదేదీ లేదు. చిత్రం చాలా పాతది అనుకునేందుకు సందేహం లేదు అనుకున్నాడు మనసులో. ఏంటి, ఆ చిత్రాన్ని అంత తదేక దీక్షగా చూస్తున్నారు? షా తల తిప్పి ఆమె వైపు చూశాడు. బొంబాయిలో నా మిత్రుడొకడు తైలవర్ణ చిత్రాలు కలెక్ట్ చేస్తూ ఉంటాడు. వాడి దయవల్ల వీటి గురించి నాకు కొంత తెలుసుకునే అవకాశం కలిగింది. సాధారణమైన ఆర్టిస్టు వేసిన చిత్రం కాదిది అన్నాడు షా తమాషాగా పొగ వదులుతూ. చిన్నగా నవ్వింది ప్రీతి. డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టున్న ఫ్లాస్క్లో నుంచి 2 కప్పుల్లోకి పాలు ఉంచుతూ చెప్పింది. చాలా కాలం నుండింది మా ఇంట్లో అది. బహుశా మా నాన్నగారి కాలంలోదనుకుంటాను. కొట్టం గదిలో పడేసుంటే నేనే తీసి ఈ గదిలో తగిలించాను. ఓ కప్పు షాక్ అందించి మరో కప్పు తను తీసుకుని మంచం మీద కూర్చుంది. ఏంటివి, పాలా? అడిగాడు షా. గంట క్రితం వరకు విస్కీ తాగిన మనిషికి పాలిస్తే అయిష్టం కాక మరేమవుతుంది? చిన్నగా నవ్వింది ప్రీతి. అడవి గొర్రె పాలు ప్లస్ కొన్ని దినుసులు వేసి కాసినవి. మీ విస్కీ ప్రభావం పోవడానికి, అలసట తగ్గడానికి చాలా మంచిది. అలా అయిష్టంగా చూడక తాగండి. అయిష్టంగానే నోటి దగ్గర పెట్టుకున్నాడు షా. కమ్మని వాసన ముక్కు పొటాలకు సోకింది. మాట్లాడకుండా కప్పు ఖాళీ చేసి ప్రీతి చేతికిచ్చాడు. ప్రీతి 2 కప్పుల్ని టేబుల్ మీద పెట్టి మంచం మీద వాలింది. ఏం చేస్తారు ఆర్మీలో? మీరు నిజంగా కెప్టెనేనా? అడిగింది. నవ్వాడు షా. సుబ్రోతో నాలాంటి విదేశీయులందరినీ కెప్టెన్ అనే చెబుతాడు. నిజానికి నేను పనిచేస్తోంది నేవీలో, లెఫ్టినెంట్ని. మోర్నియో నేవల్ బేస్లో మీ దేశస్థులకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్లలో నేనొకణ్ణి చెప్పాడు షా. ఆ పిస్టల్ నిజంగా పేలుతుందా? అడిగింది ప్రీతి డ్రెస్సింగ్ టేబుల్ మీద కుప్పగా పడున్న అతని దుస్తుల వైపు చూపుతూ. ఓ ష్యూర్ అన్నాడు. ప్రీతితో మొదటిసారి గడిపిన 2 నెలల తర్వాత గాని ఆమె పడగదిలోని తైలవర్ణ చిత్రాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం రాలేదు షాకు. ఆ రోజు రిడ్జి ఇంటర్నేషనల్ హోటల్ బార్లో గమ్మత్తుగా ఆ చిత్రం షా మనసులో మెదిలింది. బొంబాయి నుండి వచ్చిన ప్రొఫెసర్ నరేంద్రతో మాట్లాడుతూ కూర్చున్నాడు షా. ప్రొఫెసర్ నరేంద్ర జియాలజీలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. బొంబాయి యూనివర్సిటీ ఫ్యాకల్టీలో లెక్చరర్గా పనిచేస్తుండడమే కాక భారత ప్రభుత్వానికి చెందిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు సలహాదారుడు కూడాను. బొంబాయిలోని షా మిత్రుడొకరి దగ్గర నుండి ఇంట్రడక్షన్ లెటర్తో మోర్నియాకు వచ్చాడు ప్రొఫెసర్ నరేంద్ర. హోటల్లో దిగిన వెంటనే నేవల్ బేస్కి ఫోన్ చేసి షాతో మాట్లాడాడు. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ వేళకు ఇద్దరూ రిడ్జ్ హోటల్ బారులో కలుసుకునేందుకు నిర్ణయించుకున్నారు. డియర్ జై, ఈ ఉత్తరం తెస్తోన్న ప్రొఫెసర్ నరేంద్ర నాకు చాలా సన్నిహిత మిత్రుడు. ఆయన మన దేశంలోని ప్రఖ్యాత జియాలజిస్ట్. ఆయన వ్యక్తిగతమైన పరిశోధనకు సంబంధించిన వివరాల కోసం మౌలి ఐలాండ్స్కి వస్తున్నారు. ఆయనకు అన్ని విధాలా సహకరించి సహాయపడగలవని విశ్వసిస్తున్నాను. నా మిత్రుడు నీకు మిత్రుడేనని వేరే చెప్పనక్కర్లేదు కదా. ఆయన పరిశోధన విజయవంతం అవడానికి నువ్వు చేయవలసింది చెయ్యి. ప్రేమతో నీ సురేంద్ర. ఉత్తరం పూర్తిగా మరోసారి చదువుకుని నవ్వుతూ తలాడించాడు షా. వెరీ గుడ్ ప్రొఫెసర్.
వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు సురేంద్ర రాసిన ఉత్తరాన్ని షర్టు పాకెట్లో పెట్టుకుంటూ. నవ్వాడు నరేంద్ర. నో ప్రొఫెసర్ బిజినెస్ హియర్, కాల్ మీ నరేంద్ర అన్నాడు. వృత్తిరీత్యా ప్రతిష్టాకరమైన స్థానంలో ఉన్నప్పటికీ ప్రొఫెసర్ నరేంద్ర వయసు 35కు మించి ఉండదు. పొడుగు కాకపోయినా వెడల్పైన భుజాలు, ఛాతీతో బలంగా కనబడతాడు. నుదుటి మీదకు ఒత్తుగా పడుతోన్న క్రాఫు, తెలివైన కళ్ళు, సూది ముక్కు, బిగించిన పెదిమలు. యూనివర్సిటీ లెక్చరర్లా కాక ఫుట్బాల్ ఆటగాళ్లా ఉంటాడు నరేంద్ర. రైటో నరేంద్ర, యు కాల్ మీ షా. సురేంద్ర స్నేహితుడు ఎవరైనా నాకు స్నేహితుడే. చెప్పండి నేనేం చేయాలో అన్నాడు షా వెయిటర్కు సైగ చేస్తూ. నరేంద్ర ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తర్వాత నీ నుండి కావలసిన సహాయం ఏంటో చెప్పడానికి ముందు నా రీసెర్చ్ గురించి కొంత చెప్పాలి. లంచ్ తర్వాత వెంటనే వెళ్ళిపోవలసిన అవసరం లేకపోతే నా గదికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. నో ప్రాబ్లం. సాయంత్రం 6 గంటల వరకు నేను బేస్కి రిపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. రాత్రికి ఓ 2 గంటలు నైట్ ఎక్సర్సైజులున్నాయి చెప్పాడు షా.